దేవుడా, ఈ పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరిగేలా చూడు స్వామి. కంగారెందుకు విశాలాక్షి? కాసేపట్లో మన కీర్తి హర్షల పెళ్లి బ్రహ్మాండంగా జరగబోతోంది. అదిగో లక్ష్మి ఇంటికెళ్ళిపోయింది గాని ఆ శ్రీనివాసరావు అతని కోడలు మాత్రం ఇంకా ఈ మండపం చుట్టే తిరుగుతున్నారు. మరి ఆ అబ్బాయి తన తరపు వాళ్లే పెళ్లి పెద్దలు అని చెప్పినప్పుడు మనం రావద్దని ఎలా చెప్తామే? వీళ్లతో సమస్య లేదండి. ఆ తులసే ఇక్కడికి రాకుండా ఉంటే చాలు, అన్నీ సవ్యంగా జరిగిపోతాయి. అది ఇక్కడికి రాదని మన సిద్ధుయ్య మాటిచ్చాడు కదా, ఇంకే మొహం పెట్టుకొని వస్తుంది? ఏమో, పెళ్లి ఎలాగైనా ఆపాలని తెగించొస్తుందేమో. ఛాన్సే లేదత్తయ్యా. ఒకవేళ వాళ్ళిక్కడికి రావాలి అనుకున్నా ఏటు దాకా రావచ్చేమో కాని దాన్ని దాటి లోపలికి రాలేరు. అంత నమ్మకంగా ఎలా చెప్తున్నావు? ఎలాగంటే అదిగో అట్టు చూడండి. అడుగు పెడితే కాళ్ళు చేతులు విరిచేస్తారు. హ, నువ్వు భలేగా ప్లాన్ చేసావు కనిష్క. కానీ ఒక్క తులసి రాకుండా ఆపడానికి ఇంతమంది బౌన్సర్లెందుకు కనిష్క? చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అంటారు కదా, అందుకని. అయ్యా, పూజకు కావాల్సిన సామాగ్రి ఎక్కడుంది? ఒరే సిద్ధు, నానా, పంతులు గారికి ఏం కావాలో చూడు. సరే నాన్న, మీరు మాట్లాడుతూ ఉండండి. ఓకేరా నాన్న, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటున్నాను. బాగున్నాయిరా. అయ్యా, వేదిక మీద అన్ని సిద్ధం చేసి ఉంచుతాను. ఇక మీరు పెళ్లి కూతుర్ని రెడీ చేసి తీసుకొస్తే తర్వాత పెళ్లి కార్యక్రమం మొదలు పెడతాను. అలాగే పంతులు గారు. కీర్తిని పెళ్లి కూతురుగా రెడీ చేయడానికి బ్యూటీషియన్ వస్తుంది. తనొచ్చి రెడీ చేయగానే పెళ్లి కూతుర్ని తీసుకొస్తాను. అలాగేనమ్మా, నేను పెడతాను.